బైబిల్లో మత్తయి సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో యేసు ప్రభువు తన శిష్యులు ఒకరి నుండి దురాత్మను విడిపించలేకపోవడాన్ని బట్టి వారి అవిశ్వాసాన్ని వారిని గద్దించి ఆ దురాత్మ పట్టిన వారిని నా యొద్దకు తీసుకుని రండి అని చెప్పడం చూడవచ్చు. మీకు తెలుసా, తనను విశ్వసించిన వారందరికీ తన ఆత్మ ద్వారా దేవుడు శక్తిని అనుగ్రహించాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనంలో సెలవిచ్చినట్లు విశ్వసించిన వారు యేసే నామంలో దెయ్యాలు వెలగొడతారని, కొత్త భాషలు మాట్లాడతారని, పాములను ఎత్తిపట్టుకుంటారని, మరణకరమైనది ఏది త్రాగినా వారికి హాని కలగదని, రోగాలను స్వస్థపరుస్తారని, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ధన్యతలను దేవుడు తనను విశ్వసించిన వారికి ఇచ్చాడు. మరి ఈరోజు దేవుని నమ్మిన మీకు ఈ శక్తి ఉందా? ఒకవేళ మీరు ఇంకా ఈ అనుభవంలోకి రాకుంటే ప్రభువు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యదానంతో ప్రారంభిద్దామా? మీకు తెలుసా, దేవుడు తాను శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చి శిలువ యోగం తర్వాత పునరుద్ధరణి ఆరోహణం అవుతూ ఆదరణకర్తను మీ వద్దకు పంపుతాను, అప్పుడు మీరు శక్తిని పొందెదరు అని చెప్పాడు. అదేవిధంగా శిష్యులందరిపైకి పెంతెకొస్తు దినాన్న పరిశుద్ధాత్మ శక్తి కుమ్మరించబడడం, ఆ తర్వాత వారి ద్వారా గొప్ప సూచక్రియలు జరగడం చూడవచ్చు. కానీ మీకు తెలుసా, తనతో ఉన్న శిష్యులకు మొదటి దేవుడు దయ్యములు వెలగొట్టే శక్తి, స్వస్థత కలగజేసే శక్తిని అనుగ్రహించాడు. అయితే ఒకరోజు ఒక తండ్రి తన కుమారుని పట్టిన దయ్యం వదిలించుకుని శిష్యుల వద్దకు వస్తే వారు ఆ దయ్యాన్ని వదిలించలేకపోయారు. చూసారా, ప్రభు ఏర్పరచుకున్న శిష్యులు, ఆయన అధికారం ఇచ్చిన శిష్యులు, ఆయనతో పాటుగా ఉన్న శిష్యులు ఒకనాడు దయ్యాన్ని వదిలించలేకపోయారు. అది అప్పటి విషయం అయితే ఇప్పటి కాలంలో ఇలాంటివి జరగడం చాలా అరుదైపోయింది. మొదట ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుంది అని విశ్వసించలేని ఆ విశ్వాసపు హృదయం ఒక ఆటంకం అయితే, రెండవదిగా ఏది చేసినా 10 మంది చూడాలి, ఆహా ఎంత అద్భుతం, ఈ వ్యక్తి చేతులుంచితే స్వస్థత కలుగుతుంది, దయ్యాలు పోతాయని నలుగురు తన గురించే చెప్పుకోవాలి అనుకునే హృదయం. ఇలా అవిశ్వాసం, స్వగనతల వలన దేవుని కార్యాలను మనం చూడలేకపోతున్నాం. అయితే మీరు నమ్మండి, 2 తిమోతి 1వ అధ్యాయం 7వ వచనంలో పౌలు గారు తిమోతితో అంటూ రాస్తున్నారు, దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చాను కానీ పిరికిదనం గల ఆత్మని లేదు. కాబట్టి తప్పక మీరు విశ్వాసంతో ప్రార్థిస్తే కార్యం జరుగుతుంది. అయితే మరో మాట, ఆ రోజు శిష్యులకు ఈ కార్యం చేత కాలేదు. అవును, ఈరోజు మనకు చేత కావడం లేదు. మరి కారణం ఏంటి అని ఆలోచిస్తే ఆ తర్వాత శిష్యులే యేసు ప్రభువును ఏకాంతంగా ఈ మాట అడిగారు. దీనికి జవాబు మీకు మార్కు సువార్త 9వ అధ్యాయం 29లో దొరుకుతుంది. అప్పుడు ప్రభువు అంటాడు, ప్రార్థన వల్లనే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యం అని. అక్కడే ప్రార్థన అన్న చోట ఉపవాసం అని కూడా వ్రాయబడింది. మొత్తంగా చూస్తే అది ప్రార్థన, ఉపవాసం ద్వారా జరిగింది. అంటే మనం కూడా శక్తి కలిగిన వారిగా ఉండాలంటే ఉపవాస ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మరి మీలో ఎంతమంది కనీసం వారానికి ఒకసారి ఉపవాసం చేస్తారు, ప్రతిదినం ప్రార్థన చేస్తారు? అయితే వినండి, అలాంటి అనుభవం మీకుంటే మీరు కూడా ప్రార్థన చేసినప్పుడు అధికారం గలవారిగా, శక్తి గలవారిగా ఉండి గొప్ప కార్యాలు చూస్తారు. మరి అట్టి ఉపవాస ప్రార్థన అనుభవాన్ని, అధికారం కలిగి ప్రార్థన చేసే అనుభవాన్ని మీరందరూ పొందుకుంటారు కదా? అవును, అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. నిత్యం ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు నామానికి కలుగును గాక. ఆమెన్. హల్లెలూయా.